రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ శాసన మండలి ఎంపికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతున్నదో పిసిసి అధ్యక్షులుగా నియామకమై బాధ్యతలు చేపట్టిన తదుపరి నిజామాబాద్ జిల్లా కేంద్రం మరి మొదటిసారి రావటం వారికి ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానం తెలపడానికి కేవలం నిజామాబాద్ జిల్లా నలుమూలనే కాకుండా యావత్ రాష్ట్ర స్థాయి నుండి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు వేదికపై ఉన్నటువంటి ఒక గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరికి హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ ఇలా మహేష్ కుమార్ గారు ఒక కార్యకర్తలకు ఏదైతుందో భవిష్యత్తుకు ఆదర్శం అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను నేను. ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతున్నదో విద్యార్థి దశ నుండే రాజకీయాల పట్ల ఆసక్తితోని ఒక ఎన్ఎస్యుఐ నాయకుడిగా తదుపరి యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాష్ట్ర కాంగ్రెస్లో వివిధ హోదాలు బాధ్యతలు నిర్వర్తించు ఈరోజు ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటానికి రేవంత్ రెడ్డి గారికి ఏదైతుందో భుజం భుజం తడుతూ అండగా నిలిచినటువంటి ఒక నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అని చెప్పక తప్పదంటూ నేను. రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో రాష్ట్ర స్థాయిలో ప్రచార కార్యక్రమ నిర్వహణ బాధ్యత వారు చేపడితే మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే గాంధీ భవన్లో ఇటు కార్యకర్తలను నాయకులను సమన్వయం చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీని విజయ పథాలు నడిపించడంలో ప్రధాన పాత్ర పోషించింది మహేష్ కుమార్ గౌడ్ గారు అని చెప్పక తప్పదంటున్నా. వారు అనుభవం కలిగినటువంటి ఒక నాయకుడు కార్యకర్త స్థాయికి ఇచ్చినటువంటి వారు కాబట్టి భవిష్యత్తులో ఏదైతుందో అంటే వాస్తవంగా ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని వీళ్ళ గతంలో నిర్లక్ష్యం గావిపోబడ్డట్టు ఒక తెలంగాణ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి భావించినాం. కానీ గడిచిన దశాబ్ద కాలం ఏదైతుందో తెలంగాణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా నిజామాబాద్ నిర్లక్ష్యానికి గురి కావడం అని చెప్పంటున్నాను నేను. ప్రాణహిత చేవల ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మాణం తలపెట్టే ఒక ప్రాజెక్టే నిలిచిపోవడమే కానివ్వండి, అంత పూర్వం మనం నిర్వహించబడుతున్న ఒక చక్కెర కర్మాగారాలు మూతపడటమే కానివ్వండి, ఈ ప్రాంతంలో స్థానికంగా ఉపాధి పొందలేక గల్లు పాట పడుతున్నటువంటి ఒక కార్మికులకు అండగా నిలచిన ప్రభుత్వం ఏ విధమైన సహాయక చర్యలు చేపట్టకపోవడమే కానీ ఇవన్నీ కూడా చెప్పంటున్నాను. నేను గతంలో శాసన మండలి సభ్యుడిగా ఎంపిక కావడానికి నాకు నిజామాబాద్ జిల్లా ఏ విధంగా అండగా నిలిచిందో నేను మర్చిపోలేను. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అంటే వాస్తవంగా నేను ఆశించే పెద్ద పొందలేకున్నప్పటికీ నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక 5 నియోజకవర్గాలు నాకు అండగా నిలిచి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఏదైతుందో విజయం కొరకు పాటుపడటం నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పంటున్నాను నేను. మొన్నటి ఎన్నికల్లో మనం ఆశించే ఫలితం పొందకున్నప్పటికీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మూతపడ్డ చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేయడానికి ఈ రాష్ట్రంతో కట్టుబడి ఉందని చెప్పిన వారు పేర్కొనటం, దానికి అనుగుణంగానే గౌరవ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతున్నదో ఇటు బోధన్ చక్కెర కర్మాగారమే కానీ అటు మా ముత్యంపేట మల్లాపూర్ చక్కెర కర్మాగారమే కానీ మెదక్ జిల్లా ముమ్మోజిపల్లె కానీ చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేయడానికి బడ్జెట్లో నిధులు పొందుపరచడం నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పంటూ నేను. అట్లాగే గల్ఫ్ కార్మికులు వారు ఏదైతుందో దేశం కానీ దేశం పోయి అక్కడ అకాల మరణాలకు గురవుతుంటే ఆ కుటుంబాలను ఆదుకోవటానికి గత దశాబ్ద కాలం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా చర్యలు చేపట్టకుంటే మన రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ప్రత్యేకంగా గల్ఫ్ కార్మిక సంక్షేమ మండలి ఏర్పాటు చేస్తూ గల్ఫ్లో అకాల మరణాలకు గురవుతున్నటువంటి కుటుంబాలను ఆదుకోవటానికి ప్రత్యేకంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే విధంగా ఏదైతుందో వారు చర్యలు చేపట్టడం అభినందనీయంగా నేను పేర్కొంటున్నాను. నేను వాటితో పాటుగా భవిష్యత్తులో చేపట్టిన కార్యక్రమం అన్నింటి కూడా మన కార్యకర్తల అండదండలతోని కార్యకర్తల సమన్వయంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే రావడం జరిగిందంటే అది కాంగ్రెస్ కార్యకర్త కృషి ఫలమే అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. గౌరవ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా, ఏ కాంగ్రెస్ కార్యకర్త కృషి పోరాట ఫలితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో ఆ కార్యకర్తలకు ఆదరణ కల్పించడం లోపల
వారి కృషికి ఏదైతుందో గుర్తింపు లభింపజేయబడే విధంగా ఇలా ప్రభుత్వం ఏర్పడిన తదుపరి ఏదైతుందో ప్రభుత్వం అండ చేరడానికి మరి ఎంతోమంది నాయకులు మన అండకు వస్తారు రావడం ప్రయత్నం చేస్తారు. కానీ వారు కాదు ప్రధాన మనం కావాల్సింది 2023 శాతం ఎన్నికల్లో మనకు అండగా నిలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేసి పోరాటం చేసే కార్యకర్తలు ప్రధానం. కాబట్టి ఆ కార్యకర్తల గుర్తింపు లక్ష్యంగా ఏదైతుందో మరి మహేష్ కుమార్ గౌడ్ గారు మనకు అండగా నిలుస్తారనేటువంటి విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తూ నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.